మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఈ 1.5 year కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏమని చెప్తారు? ఏం చేయవచ్చు, పరిపాలన ఏం చేయరాదు. చేతుల చిప్ప ఆయన చిప్ప పెట్టిపోయిండు. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయిండు. ఏం చేయవస్తుంది? ఏం చేయరాదు. ఓకే, ఏం జరగట్లేదు అంటారు. పని అయితే పైసలు లేవు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు, పైసలు లేవు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, చేసుకుంటలేము, మా దగ్గర పైసలు లేవు చెప్పిండు, నిజం మాట్లాడిండు. కానీ ఇప్పుడు అనిపించింది విశ్వేశ్వర రెడ్డి గారు మేబీ కాంగ్రెస్ లో ఉండుంటే ఈ రోజు మంత్రి అయ్యేవాడిని నేను స్టేట్ లో. చాలా సంతోషం. బయటకు వచ్చేసాను. లేను, ఇప్పుడు ఎన్నో చూస్తున్నారు ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం మొత్తము మేము గెలిచినాం అంటే ఆడ రాహుల్ గాంధీ ఉండి మేము ఓడిపోయినాం, మోడీ ఓడిపోయిండు అని సంకలు కొట్టుకుంటుండు. ఓ రఫాయిల్ కింద పడ్డది, 5 రఫాయిల్ కింద పడ్డది, మా వాళ్ళు చచ్చిపోయిండ్రు అని ఈయన సంకలు కొడుతుంది. అటువంటి పార్టీలకు వస్తుందా? ఆయనకి ఏంటంటే మెయిన్ మోడీ ఓడిపోవాలి, భారతదేశం ఓడిపోవాలని ఆయనకు ప్రచారం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో 140 కోట్ల ఆత్మగౌరవాన్ని, భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ళ కింద అలా పరిచేసి వచ్చేశారు. బహుశా రేవంత్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ట్రంపే ఉండొచ్చు. ట్రంప్ నింటాడా? ట్రంప్ మాటలు నమ్ముతాడా? ఎవడైతే ట్రంప్ ఉన్నాడో మెక్సికో వాళ్ళని తరిమేస్తాము, మళ్ళీ మెక్సికో వాళ్ళు మంచోళ్ళే అని కేసీఆర్ తిరిగి ఆంధ్రోళ్ళని తరిమేస్తాము, మళ్ళీ పాప కొబ్బరి బొండాలు అమ్ముతందుకు వచ్చిండ్రు. రోజో మాట కెనడా నాదే అంటాడు, గ్రీన్లాండ్ నాదే అంటాడు, పుటిన్ను తిడతాడు, తర్వాత ఈయన యుక్రెయిన్ ప్రధానిని తిడతాడు, మళ్ళీ అక్కడ సౌత్ ఆఫ్రికాని తిడతాడు, మళ్ళా వీళ్ళని పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటాడు. ఆ పాకిస్తాన్లో అమెరికన్ డానియల్ పెర్ల్ను చంపినోనే ఈయన ఏం చేయలేకపోయినరు. అది మనం సాధించినాం. మన బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ చంపింది. ఆయనకి ఇప్పుడు ఎవరు పట్టించుకో, జోకర్గా తయారైండు. నిన్న ఆయన దగ్గర ఉన్న ఎలాన్ మస్కే దూరం వెళ్ళిపోయిండు. ఆ కోర్టులు, అక్కడున్న కోర్టులు టారిఫ్లు పెడితే కోర్టులు అవి రద్దు చేసింది, అమెరికన్ కోర్ట్సే రద్దు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీలో విదేశ స్టూడెంట్స్ ఉండొద్దంటే దాన్ని రద్దు చేస్తున్నది. అయితే ఆయన రోజోటి మాట్లాడతాడు, బిజినెస్ డీల్లో బిజినెస్ నడిపినట్టు దేశాన్ని నడుపుతున్నాడు. అండ్ ఆయన నమ్మితే నమ్ముకోని, లేకుంటే మన ప్రధానమంత్రిని నమ్మితే, లేకుంటే మన సోఫియా తర్వాత మన జనరల్స్ నమ్మితే మన ఆర్మీని నమ్మమనండి. మన ఆర్మీని నమ్మము, మన ప్రధానమంత్రిని నమ్మము, మా డిఫెన్స్ మినిస్టర్ నమ్మము, పోయి ఆయన నమ్మమంటే నమ్ముకోండి. ఇంకోటి, ఇది ప్రపంచం మొత్తము భారతదేశం దిక్కు చూస్తుంది మన మిసైల్స్ టెక్నాలజీ. కాదు, మొన్న షహబాజ్ షరీఫ్ ఏమన్నాడు, నిన్న కాకపోతే ఏమన్నాడు, మేము యాక్చువల్లీ 10వ తారీఖు నాడు మేము పెద్ద దాడికి తయారవుతుంటే ఇండియా మీద, కానీ దానికంటే ముందే మా మిసైల్ బేసెస్ అన్ని ధ్వంసం చేస్తే మేము ఆపేసినామని. అవును, ఎవరన్నారు? పాకిస్తాన్ ప్రధాని అన్నాడు. ఇప్పుడు మీరు ట్రంప్ను నమ్మదలుచుకుంటే నమ్మండి, మీరు ఇండియా ఓడిపోయింది అని సంకలు కొట్టుకున్నారంటే సంకలు కొట్టుకోండి, ప్రజలందరూ చూస్తున్నారు. కనీసం మీ దగ్గర కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, సల్మాన్ ఖుర్షీద్ అన్న, శశి థరూర్ అన్న, లేకుంటే మనీష్ తివారీ అన్న, ఎంతోమంది. వాళ్ళని నిన్ను మీ సొంత పార్టీ వాళ్ళు మనం పొగుడుతుంటే మీ రాహుల్ గాంధీ చిన్న పిల్లలంతా సంకలు కొట్టుకుంటారు, రఫాయిల్ పడ్డది సంకలు కొట్టుకుంటాడు, మోడీ ఓడిపోయిండు. మొత్తం భారతదేశం చూస్తున్నది. అవును. సో విశ్వేశ్వర రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే రూమ్లో ఇంటర్వ్యూ చేశాను, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత మీరు ఓడిపోయారు, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ బర్నింగ్ ఇష్యూ మీద వచ్చాను. కాబట్టి ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ, టెన్షన్స్ లేకుండా కూల్గా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైము, సెకండ్ టైము, లేకపోతే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చాలా బ్రాండెడ్ వాడతారు, షర్ట్లు కానీ, షూ కానీ, ప్యాంట్స్ కానీ, వాచెస్ కానీ. మీరు వాచ్ పెట్టుకోను, రామరాజు 900 రూపాయలు 800 రూపాయల షర్ట్స్, నేను ఎప్పుడు 1000 రూపాయల షర్ట్స్. యూజువల్గా చెప్పాలంటే గుస్సీ అని, ఎల్వి అని, షూ కూడా. నాకు కూడా షోక్లు ఉన్నాయి. అంటే పత్తాలాడు గుర్రాలు కాదు, లేకుంటే పెద్ద కొత్త కార్లు, వాచ్లు, షూస్లు కాదు, 1,00,000 రూపాయల షూస్ కాదు. ఇవి వికారాబాద్ లో చేసిన షూస్. ఓకే, వికారాబాద్ లో చెప్పులు లెదర్, కింద టైర్ రబ్బర్ తోటి ఉంటది. నాకు బంగారం అవసరం లేదు, వాచ్ అవసరం లేదు. నాకు మంచి తిండి తినాలి, ఇంకోటి గుట్టలు ఎక్కాలి, బోటింగ్ పోవాలి. బోట్లు నా దగ్గర ఉన్నాయి. 30 లక్షల రూపాయల బోట్ ఉంది, 30,000 రూపాయల బోట్ ఉంది.
తర్వాత నా షోక్లు వేరే, ట్రెక్కింగ్ పోవాలి, మోటార్ సైకిల్ మీద పోవాలి, ఇవన్నీ నా షోక్లు. ఓకే. మీ పిల్లలు కూడా అడగరా ఎందుకు డాడీ నార్మల్ వాళ్ళకి కూడా పెద్ద లేదు. మీ డ్రెస్లు ఇలా వేసుకుంటారు కొంచెం బ్రాండెడ్ యూఎస్ నుంచి వాళ్ళు తేవటం గిఫ్ట్లుగా? ఒక్కటి యూఎస్, ఈ ప్యాంట్ ఒక్కటి యూఎస్ కానీ తక్కినవన్నీ ఓకే. ఇండియానే. అసలు ఈ సోకులు ఉండవు నాకు ఈ నేను ఇంత కాస్ట్లీ షర్ట్ వేసుకోవాలి. దావత్లో కొడితే కొంచెం మంచి షర్ట్ వేసుకుంటా, కానీ ఇదే మోస్ట్ కంఫర్టబుల్, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది నాకు. 42 రామ్రాజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఓకే. నెక్స్ట్ అండ్ ఇదేమో ఐజాడ్ గోల్ఫ్ ప్యాంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఓకే. సో వెరీ కూల్ లైఫ్, నో హడావుడి. నాకు మంచి పెయింటింగ్ ఇష్టము, మంచి మ్యూజిక్ ఇష్టము, ఓకే. మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పెయింటింగ్ ఆ షోక్లు. కానీ అవును, ఇవన్నీ షోక్లు ఏంటంటే ఇంకోరికి ధనం చూపెట్టుకుంటందుకు, నాకు అవసరం లేదు. అంతే కదా. నేను 4 లక్షల రూపాయల బూట్లు వేసుకున్నా, నేను ఈ వాచ్ తొట్టుకున్నా, అరే తారే వాళ్ళే పెన్ అదేంది మాంట్ బ్లాంక్ పెన్ లేదని నా పెన్ గిది ఓ ₹2 పెన్. ₹2 పెన్. అవును, ఎంత మంచిగా రాస్తుంది అది. మాంట్ బ్లాంక్ ఎంత మంచిగా రాస్తుంది, ఇది కూడా అంత మంచిగా రాస్తుంది. సూపర్. ఇవన్నీ ధనం షో ఆఫ్ చేసుకుంటుంది. కార్లు కూడా పెద్ద హడావుడే ఉండదు. కార్లు కూడా నాకు ఉన్నాయి, మా కొడుకు మంచిగా ఉన్నాయి. ఆయన ఆటోమొబైల్ మెకానికల్ ఆటోమొబైల్ స్పెషలైజేషన్ చేసిండు. ఆయన ఇంత పెద్ద బిజినెస్ నడుస్తున్నా కూడా ఆయన చిన్న గరాజ్ నడిపిస్తాడు. ఓకే. అప్పుడప్పుడు ఆయన సాటర్డే సండే టైం ఉంటే పాతకాలు కొని దాన్ని రిపేర్ చేసి అమ్ముతాడు. ఆయన గరాజ్ ఉంది, కానీ పెద్ద బిజినెస్ 1000 కోట్ల బిజినెస్ నడుపుతాడు. కానీ ఇది కూడా ఆయన హాబీ. అట్లా మనిషికి హాబీస్ ఉండాలి, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు చేపల హాబీ, నా బోటింగ్ హాబీ. ఆ హాబీని కూడా కొన్నిసార్లు రాజకీయాలలో వాడుకుంటా. బోటింగ్ హాబీ అయితే అక్కడ 100 బోట్లు ఇస్తే 100 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. అట్లా ఎన్నో. ఇప్పుడు నాకు చేపలు, అక్వేరియం చేపలు ఇష్టం, దాన్ని ఓ బిజినెస్గా వాళ్ళకు. నాకు చెట్లు పెంచేది, గార్డెనింగ్ చాలా ఇష్టం, దాని మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ఆమ్దాని ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా తింటానికి మష్రూమ్స్ అంటే ఇష్టము. ఇప్పుడు మష్రూమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అది గిట్ సక్సెస్ అయితే కనీసం 1000 నుంచి 10,000 మంది చేవల ప్రాంతం రైతులకు లాభం అవుతుంది. తర్వాత నేను కొత్త యంత్రాలు చేస్తున్నా, కొన్ని యంత్రాలు రైతులకు లాభం అయ్యేటట్టు చేస్తారు. ఓకే. సంగీత గారికి ఆమె కూడా చాలా బిజీ ఉంటుంది, ఎందుకంటే హాస్పిటల్ నడపాలి, మధ్యరాత్రి కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి హాస్పిటల్స్ ఎన్నో జాగాలు ఉన్నాయి. వాళ్ళకు లండన్లో మెడికల్ స్కూల్ ఉన్నది. తర్వాత విదేశాలలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ మొన్ననే అమెరికా వచ్చింది. తను కూడా చాలా బిజీ. కానీ మేము చాలా మటుకు ప్రయత్నం చేసేది ఏంటంటే రాత్రికి 7:30 గంటల వరకు ఇంటికి రావాలి, కనీసం అప్పుడైనా పిల్లలతో ఉండొచ్చు అని. ఓకే. ఇప్పుడు లేదు, ఇప్పుడు మద్రాసు పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.